రాజకుమారిని వివాహమాడే అర్హత అతనికేముంది? చూసావా పద్మనిధి, వసుదాసు ఎంత కఠినంగా మాట్లాడాడో. ఇంకేమి పద్మావతి, ఈ సంబంధానికి ఎవరు మాత్రం సమ్మతిస్తారు? పండితులారా, మా పద్మావతికి యోగ్యుడైన వరుణ్ణి చూడండి. మహారాణి గారు, మేము అదే పనిలో ఉన్నాం. మన రాకుమారి గారికి యోగ్యుడైన వరుణ్ణి వెతికి మహారాజా వారి నుంచి బహుమతులు పొందాలన్న ఆశ మాకు ఉన్నది. అంతే కదా మరి. బహుమానం ఎలాగూ ఇస్తానులేండి. రాకుమారికి యోగ్యుడైన వరుడంటే రూపంలోనా, గుణంలోనా, లేక అంతస్తులోనా? మహాప్రభు, మొదట వారిద్దరి జాతకాలు సరిపోవాలి. వారి జాతక ఫలం వల్ల మీరు కుబేరుడు కన్నా ధనికులు అనిపించుకోవాలి. మీ యొక్క ఆశ నెరవేరాలి. అంతటి మహర్జాతకుడైన వరుణ్ణి వెతికి ఖచ్చితంగా తీసుకొస్తాం. ప్రభు, కంకుభట్టు శంఖభట్టుల గురించి తమకు సందేహమే వద్దు. తగిన వరుణ్ణి తప్పక తీసుకొస్తారు ప్రభు. అటులైన వరుణ్ణి వెదికే కార్యం గురించి అంతఃపురంలో చర్చించవలసిన అవసరమే లేదంటారా? అవసరమే లేదు. మేమున్నాం కదా, ఖచ్చితంగా తీసుకొస్తాం. అంతవరకు మేమిద్దరం అంతఃపురంలో అడుగే పెట్టాం. శ్రీరస్తు శ్రీరస్తు శుభమస్తు శుభమస్తు. శ్రీరస్తు శ్రీరస్తు శుభమస్తు శుభమస్తు. శ్రీరస్తు శ్రీరస్తు శుభమస్తు శుభమస్తు. శ్రీరస్తు శ్రీరస్తు. శ్రీనివాసుడు తనకు దూరమైతే పద్మావతి తన ప్రాణాలనే అర్పించుటకు సిద్ధమైన వేళ ఈ కంకభట్టు శంఖభట్టు వేరే వరుణ్ణి తీసుకువస్తారా? వీరికి తగిన శాస్తి చేయవలసిందే. కంకబట్టు శంఖభట్టు, మనం అదృష్టశాలి అయిన రాకుమారి గారికి యోగ్యుడైన వరుణ్ణి వెతికి తీసుకురావాలి. నేనంటాను, మన రాకుమారికి సరిపోయే వరుడు అతల సుతల తలాతల పాతాళాల్లో ఎతడ ఉన్నా వారిని భూతద్దంలో దూసి టక్కులు పట్టుకుంటాను. ఆనాడే మనం మృష్టాన్నం భుజించి నిశ్చింతగా నిద్రించవచ్చు. కంకబట్టు శంఖభట్టు, అనుకున్నవన్నీ జరిగితే ఇక చూడు, మనకు బంగారమే బంగారం. ఆ శంఖభట్టు, ఆ బంగారాన్ని మనం ఇద్దరం సరి సమానంగా పంచుకోవాలి. పంచుకోండి పంచుకోండి. మా పద్మావతికి వరుణ్ణి వెతకడానికి ప్రయత్నిస్తే మీ గుండెల్ని చెండాడి విడుస్తాం. దేవు వరుణ్ణి వెతకము, మాకు ప్రాణదానం చేయండి. అలా చెయ్యనే చెయ్యం, మమ్మల్ని వదిలేయండి. పూజ్యులారా, ఏమైంది? ఎందుకు ఈ విధంగా అరుస్తున్నారు? ప్రభు, ఎవరో మా గొంతులు నులివేస్తున్నారు. మీకు మతి భ్రమించిందా ఏమి? మీ గొంతులు సరిగానే ఉన్నాయి పండితులారా. కక్కబట్టు శంఖభట్టు, నా తలకాయ నా మెడ మీదే ఉంది. నాది ఎవరి అవివేకి, నీ తలకాయ కూడా నీ మెడ మీదే ఉంది. పూజ్యులారా, ఏమిటి పిల్ల చేష్టలు? పిల్ల చేష్టలు కావు ప్రభు, ఎవరో దయ్యాలు దేవకన్యల రూపంలో వచ్చి మన రాకుమారికి వరుణ్ణి వెతికే ప్రయత్నం చేస్తే మీ ఇద్దరిని కన్నాడుతానని హెచ్చరించింది ప్రభు. ఖచ్చితంగా మీకు మతి భ్రమించింది. లేదు ప్రభు, మాకు మతి భ్రమించలేదు. మహాప్రభు, మే కళ్ళారా విని చెవులారా చూసాం. ఒరే అవివేకి, ఇవి కళ్ళు, ఇవి చెవులు. మేము కళ్ళారా చూసి చెవులారా విన్నదాన్ని తమకు విన్నవించుకుంటున్నాం. కావాలంటే తమరే వచ్చి పరీక్షించుకోండి. అలాగా, నడవండి. ఇదే ఆ స్థలం ప్రభు. ఇక్కడే చూసాం. ఇక్కడే ప్రభు. అవును ప్రభు. ఇక్కడెవరూ కనిపించడం లేదు కదా?
లేదు ప్రభు, ఉంది. ఆ స్తంభం నుంచే వచ్చి గొంతులు వేసింది. అవును ప్రభు, ఆ దేవకన్యలు ఇక్కడే మా గొంతులు నులివేసినాయి. ఏమిటిది పూజ్యులారా? మీరు దెయ్యం వచ్చిందన్నారు, అలాగే దేవకన్యలను చూశామని అంటున్నారు. మీకు మతి భ్రమించిందనటంలో సందేహమే లేదు. పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి కొంత తొడవు విశ్రమించండి. అయ్యో అయ్యో కాదు ప్రభు, కంకబట్టు ఇదంతా అయోమయంగా ఉంది. కంకుభట్టుని శంకుభట్టుని పంపించి వేరే వరుడితో పద్మావతి పరిణయం జరిపిద్దామనుకుంటే పద్మనిధి అడ్డు తగిలింది కదా. ఇప్పుడు మరో దారి వెతకాలి. ఆ శ్రీదేవి శ్రీనివాసుడు కలుసుకునేలా చేసి వారిద్దరికీ పెళ్లి చెయ్యాలి. అప్పుడు చక్రం మన చేతికొస్తుంది. కథ మనం చెప్పినట్టు నడుస్తుంది. అమ్మా శ్రీదేవి, అమ్మా శ్రీదేవి, తమరు ఎవరు తెలుసుకోవచ్చా? నీవు తెలుసుకోవలసింది నా గురించి కాదమ్మా. నీవు బహుకాలం నుంచి ఎవరి కోసం కళ్ళను దీపాలుగా చేసుకొని నిరీక్షిస్తున్నావు అతని గురించి. వారి గురించి మీకు తెలుసా? నా శ్రీమన్నారాయణుని గురించి మీకు తెలుసా? ఎంత సంతోషకరమైన సంగతి చెప్పారు. వారున్న తావు ఏది చెప్పండి. ఇక్కడే ఉన్నారమ్మా. ఏమిటమ్మా చూస్తున్నావు? మీరిద్దరూ మళ్ళీ కలుసుకోవాలని పుణ్యాత్ములంతా ఎదురు చూస్తున్నా. నేను వస్తానమ్మా. పూజనీయా, పూజనీయా, ఉమ్, నా స్వామి గురించి ఏ వివరాలను తెలుపకనే చూస్తూ వెళ్ళిపోతున్నారు. మీకిది న్యాయమా? నీకు న్యాయం జరిగేందుకే నేను వచ్చానమ్మా. చెప్పండి పూజనీయా, చెప్పండి. వారిప్పుడు ఒకలాశ్రమంలో ఉన్నారు. వకులాశ్రమానికి వచ్చారా? శ్రీదేవి వకులాశ్రమానికి వెళుతుంది. శ్రీదేవి చూపుల్లో శ్రీనివాసుడు చిక్కుకుంటాడు. అందువల్ల శ్రీనివాస పద్మావతుల పెళ్లి జరగబోదు. అమ్మా, 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 ఏమైందమ్మా? శ్రీనివాస, నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. తలనొప్పా? కొంచెం ఉండమ్మా, మందు చేసి తెస్తాను. అమ్మా, అమ్మా, శ్రీనివాస, అమ్మా,
ఆ శ్రీదేవి పతి విషయం నీకేమైనా తెలిసిందా? ఇంకా లేదమ్మా. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇంకా తెలియరాలేదు. ఎలాగూ కష్టపడి ఆమె పతిని వెతికిపెట్టు శ్రీనివాస. పాపం ఆ శ్రీదేవి తపస్సు ఫలించాలి. ఆమె బహుకాల దుఃఖం ఇకనైనా తీరిపోవాలి. అలాగే తీరుతుందమ్మా. అమ్మా, తలనొప్పి ఏమైనా తగ్గిందా? ఉదయం కన్నా ఇప్పుడు కొంచెం తగ్గింది. ఏమిటమ్మా, నీవు ఎప్పుడూ ఇలాగే అంటావు. నేను వెళ్ళి ఎవరైనా వైద్యుణ్ణి తీసుకువస్తాను. వద్దు శ్రీనివాస. స్వామి ఏరి, నా ప్రాణ ప్రియుడేరి, నా జీవన సర్వస్వం ఎక్కడున్నారు? ఏరి నా స్వామి. నీ స్వామియా? అవునమ్మా. వారిని చూసేందుకు ఈ కన్నులు కాచుకొని ఉన్నాయి. వారితో మాట్లాడాలని ఈ హృదయం కలవరపడుతోంది. త్వరగా చెప్పు తల్లి, నా స్వామి ఎక్కడా? వారిని చూసి ఈ కన్నులకు పండుగ కావాలి. వారి సాన్నిహిత్యంలో ఈ జన్మ సార్థకం కావాలి. అమ్మా, నా స్వామి ఏరి, ఎక్కడున్నారమ్మా? నా స్వామి ఏరి, చెప్పమ్మా. లేదమ్మా, నీ స్వామి ఇక్కడకు రాలేదు. వచ్చి ఉంటే నేనే నీ వద్దకు వచ్చి నీకు తెలియజేసేదాన్ని. నా స్వామి చేయలేదా? నా ప్రాణ ప్రియుడు ఏం చేయలేదా? నిరాశపడవలదు. నా పుత్రుడు నీ స్వామి కొరకే వెతుకుతున్నాడు. ఆ వరాహస్వామి కృప వలన నీ స్వామి తప్పక వస్తాడు. ధైర్యం కోల్పోవద్దు. అమ్మా, నేనిక వస్తాను. పాపం, ఈమె కోరికని ఆ దేవుడు ఏనాటికి నెరవేరుస్తాడో. మహారాణి, రాకుమారి మాట్లాడడం లేదు, ఆహారం కూడా తీసుకోవడం లేదు. పదండి చూద్దాం. పద్మావతి, ఏమిటి తండ్రి? ఏమిటమ్మా ఇది? ఉపవాసం చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు కదా. ఏమైందమ్మా? మన అంతఃపురంలో హాయిగా లేదా? నీ సంతోషానికి ఎవరైనా అడ్డు వచ్చారా? లేదా నీ ఆరోగ్యం సరిగ్గా లేదా? అదేం లేదమ్మా, నేను క్షేమంగానే ఉన్నాను. ఎందుకో నా మనసే సరిగ్గా లేదు.
ఏమైందమ్మా? నీ మనసుకు నొప్పి కలిగించిన కారణం ఏమిటి? పోనీ ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమీ జరగలేదు. ఎవ్వరూ ఏమీ అనలేదు. మరి చింత దేనికమ్మా? నీవు అన్నపానాదులు స్వీకరించకపోతే ఈ తల్లి మనసు పరితపిస్తుందమ్మా. ఈ ఉపవాసం వద్దు, మమ్ము నొప్పించవద్దు. నీవు సంతోషంగా ఉంటేనే మాకు సంతోషంగా ఉంటుంది. చెప్పమ్మా, నీ మనసులోని విచారం పోవాలంటే మమ్మల్ని ఏం చేయమంటావు? చెప్తాను. నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. అందుకు అవకాశాన్ని కల్పిస్తే అదే గొప్ప ఉపకారం. అర్థమైంది తల్లి, అర్థమైంది. పద్మావతి, నీవు విశ్రాంతి తీసుకో. దేవి, ఆమె ఏకాంతానికి భంగం వాటిల్లే నీకు. పద, తరువాత ఆమె మాట్లాడుతుంది. ఏమిటి స్వామి, అర్థమైంది అర్థమైంది అంటున్నారు. ఏమిటి అర్థమైంది? మన పద్మావతి ఎందుకలా ఉంది? తనకేమైంది? ఆందోళన చెందే కారణం కాదు దేవి. ఇదేమిటి ప్రభు? అమ్మాయి 3 దినాల నుంచి ఆహారం స్వీకరించలేదే? ఆందోళనకి కారణం లేదని నవ్వుతూ చెప్తున్నారేంటి? దేవి, మన పద్మావతిది ప్రస్తుతం ప్రియుడు గురించి కలలుగనే వయస్సు. ఈ వయసులో వారికి నిద్ర పట్టదు, తిండి సహించదు. అంటే వెంటనే తగిన వరుణ్ణి వెతికి వివాహం చేయటమే, అంతే. అవును, అదే సరైంది. మన పద్మావతి వివాహాన్ని అతి త్వరగా జరిపించాలి. అవశ్యం జరిపిద్దాం దేవి. చావడానికి సిద్ధంగా ఉన్న నాకు నీ సాంత్వన అవసరం లేదు. నీవు నిశ్చింతగా ఉండు. మొదట నీవు అంతటి గాఢంగా ప్రేమిస్తున్నా ఆ నీ శ్రీనివాసుణ్ణి నేను చూసి వస్తాను. అన్నయ్య, శశాంక. నేను శశాంకుణ్ణి కాదమ్మా,